నిజంగా ప్రజలకు సగటు మనిషికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్న మేము లంచాలు అడుగుతుంటే ఎదురు తిరగాల్సిందే, ఇవ్వమని మొరాయించాల్సిందే. దానికి జన సైనికులు, దానికి సాధకులు కానీ ఉద్యములు కానీ మీరు నిలబడాలి. మీరు అండగానే ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి మీకు అండగా ఉంటాం మీరు చేస్తే. ఓకే, ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది? ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏంటంట అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు, మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నేను నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాలను నేను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా పోనీ ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే మూడు రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులని గెలియాలి 12 బోర్ గన్ను ఏదో ఉంటుంది. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు చేంజ్ చెప్పి ఉండొచ్చు. ఆయన త్వరగా బయటని ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. ఆ రోజు జైలు నుంచి బయట ఇది కూడా ఊహించుకోండి, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను, వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూసాం. అరే ఇన్ని కష్టపడ్డాడు పాప ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఒక ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు. ముందు నుంచి అడుగుతూ ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు, ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు అని అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు దాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలామంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా, అందరం కృషి చేసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసాం, అందరం కృషి చేసాం, బయటకు వచ్చాం, కనీవిని ఎరుగని మెజారిటీలతో ప్రభుత్వం వచ్చింది. అలయన్స్లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి, కాదు అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి, నేను అర్థం చేసుకోగలను. అదంతే కానీ అది మీరు నాకు తెలియదు అని మటుకు అనుకోకండి, నాకు తెలుసు.
కొన్ని చోట్ల కొంతమంది ఏం మాట్లాడతారంటే మాకు మెజారిటీగా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది, మెజారిటీ నియోజకవర్గాల్లో లేదు. బాగున్నాయి. కానీ ఒక నిమిషం కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. నేను చెప్పింది వినండి, మీరు చెప్పిన తర్వాత అంటే నాకేమనిపించిందంటే మెజారిటీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంతా గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. అందుకని